హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహితో ముచ్చట్లు. ఏంటి ఎక్కడికి వచ్చానా అనుకుంటున్నారా? ఏదైనా షాపింగ్కి వెళ్ళానని? ఎక్కడికి వెళ్ళలేదండి, మా కమ్యూనిటీలోనే వరాహి జ్యువెల్స్ వారు డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారంటే ఇలా చూడడానికి వచ్చాము. చూసారు కదా, చక్కగా జ్యోతి ప్రజ్వలన చేసి మరీ స్టార్ట్ చేశారండి ఎగ్జిబిషన్. అయితే సూపర్దంగా ఉంటుంది కదా మనం జ్యోతి వెలిగించడం అనేది. చూసారు కదా, ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి యూనిక్ గా ఉందండి. చాలా బాగున్నాయి డిజైన్స్, అయితే అదిరిపోయినాయి అంతే. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా డైమండ్ జ్యువెలరీ చాలా ఫేమస్. ప్రతి ఒక్క పీస్ చాలా యూనిక్ గా ఉందండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రతి ఒక్క డిజైన్ ని తను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తారనమాట. ఇంకా వీళ్ళ షాప్ వచ్చేసి మనకి మాదాపూర్ కావూరి హిల్స్ లో కొత్తగా ఓపెన్ చేస్తున్నారండి బ్రాంచ్ ఇది. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాను. ఎప్పుడు షాప్ ఓపెన్ అయింది ఏంటి అనేది వాళ్ళన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి. ఓకేనా? చూసారు కదా, ప్రతి ఒక్క పీసు డిఫరెంట్ గా ఉంది, యూనిక్ అని చెప్పచ్చు. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఓకే, సరే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. కొంచెం ఈ వీడియోలో అయితే వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి, ఏమనుకోవద్దు. మీనా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్. ఏంటండి మీ జ్యువెలరీ షాపు అన్ని డీటెయిల్స్ చెప్పాలి. కావూరి హిల్స్లో, మాదాపూర్ కావూరి హిల్స్లో వారాహి జ్యువెల్స్ అని నెక్స్ట్ మంత్ న్యూ లాంచింగ్ మేడం. న్యూ చేస్తున్నాము. యా, ఇవన్నీ న్యూ వెరైటీస్ మేడం. చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి మా దగ్గర. ఇది చూడండి, పోల్కీస్లో డిఫరెంట్ వెరైటీ కలెక్షన్ అనమాట. అంటే కొంచెం వన్ పీస్ ఎనఫ్ అన్నట్టు. విత్ ఇయర్ రింగ్స్ మీకు వచ్చేసి 25 to 28 వరకు ఉంటుంది అప్రాక్స్గా. నేను ఓన్లీ అప్రాక్స్ ప్రైస్ చెప్తున్నాను. ఇది చూడండి, ఫ్లాట్ కట్ పోల్కి ఓన్లీ సింగిల్ లైన్ అనమాట. దీనికి హ్యాంగింగ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు 25 అలా పడుతుంది. 25 అలా విత్ ఇయర్ రింగ్స్ 25 పడుతుంది. ఇవన్నీ డైమండ్సే కదండి? యా డైమండ్స్, పోల్కీస్ అండ్ ఎల్బిడి డైమండ్స్ అనమాట. డిఫరెంట్గా ఉంటుంది. 3 లైన్స్. ఇదంతా డిజైనర్ పీస్ మేడం. దీనికి జుంకాస్ ఇచ్చాడు, చాలా క్యూట్గా ఉంటాయి. ఓకే, మా దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మేడం. చూడండి, ఇది వచ్చేసి విక్టోరియన్లో బీడ్స్లో పెండెంట్. బీడ్స్ కాంబినేషన్లో గ్రీన్ అండ్ రెడ్ కామన్ కాబట్టి మేము ఇలా టాంజనెట్ బ్లూలో ఇచ్చాము. ఓకే, ఇవేంటంటే పెండెంట్స్తో వచ్చినాయి. జెంట్స్ వేసుకోవచ్చు, షేర్వానీ పైకి వేసుకోవచ్చు, లేడీస్ శారీస్ పైకి చాలా బాగుందండి. ఇది డిజైన్ కూడా మీకు ఎలా కావాలంటే అలా హ్యాంగింగ్స్ కానీ స్టడ్స్ కానీ ఇస్తాం మేడం. ఓకే, ఇది వచ్చేసి రష్యన్ ఎమరాల్డ్స్లో విక్టోరియన్ పెండెంట్, రష్యన్ ఎమరాల్డ్స్లో. ఇది వచ్చేసి పర్ల్స్ కాంబినేషన్లో మీకు విక్టోరియన్ పెండెంట్. మీరు ఎలా కావాలంటే అలా ఇది మోడిఫికేషన్ చేసుకోవచ్చు. పెండెంట్స్ మాత్రం మీ ఇష్టం ఉన్నది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది కూడా విక్టోరియనే, కొంచెం బ్రాడ్గా ఇచ్చాం పర్ల్స్తో. ఓకే, ఇది వచ్చేసి తుస్సి మోడల్ మేడం. ఇప్పుడు బాగా ట్రెండ్. ఏంటండి ఏ మోడల్? తుస్సి డైమండ్స్లో తుస్సి అంటారు వీటిని. ట్రెడిషనల్ అన్నమాట. ఈ జ్యువెలరీ చాలా ట్రెడిషనల్. ఓకే, దీనికి ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్లో జుమ్కా పెట్టుకుంటే సేమ్ మ్యాచింగ్. ఓకే, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఏజెస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఓకే, ఇది ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్ మేడం. ఇది 18 క్యారెటే, బట్ క్లోజ్ సెట్టింగ్ లా కనిపిస్తుంది మనకు, కానీ ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్ అనమాట. ఇది వరకు 22 క్యారెట్లో చేసేవాళ్ళు, ఇప్పుడు 18 క్యారెట్లో చేస్తున్నారు. 18 క్యారెట్స్. ఇది 18 క్యారెట్లో డైమండ్ చోకర్, డిటాచబుల్ చోకర్. ఓకే, 1 2 3గా డిటాచ్ చేసుకోవచ్చు దీన్ని. వెనకాల కూడా ఇలా యా, విత్ చైన్స్తో వస్తాయి మేడం. 2 చైన్స్ ఇచ్చాము, అంటే అట్ ఎ టైం 2 పీపుల్స్ వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ పెండెంట్ కూడా ఇటాలియన్ చైన్లో వేసుకోవచ్చు, బ్లాక్ డైమండ్స్లో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ డైమండ్ చోకరే. ఇది కూడా సేమ్ 3 వేలో యూజ్ చేసుకోవచ్చు. ఇది వెయిట్ అది అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుందండి కాస్ట్ అది? మేడం ఇది అప్రాక్స్గా వచ్చేసి 18 lakhs పడుతుంది. 18 lakhs పడుతుంది. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే,
కాకపోతే కొంచెం బ్రాడ్గా. ఇది వచ్చేసి 20 వరకు పడుతుంది. 20. యా, ఇది కూడా సేమ్. ఇవన్నీ డిటాచబులే కదా? యా మేడం, ఇవన్నీ డిటాచబులే. దీనికి వచ్చేసి చూడండి, అన్నిటికీ పర్ల్స్ ఇచ్చాడు. దీనికి వచ్చేసి చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడు, డ్రాప్స్. ఓకే ఓకే. ఇదేంటంటే డిటాచ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ అనేది సపరేట్గా కనిపిస్తుంది. అంటే మనం డిటాచ్ చేసినట్టుగా తెలీదు. ఓ అవును అవును. విడిగా విడిగా వేసుకున్నప్పుడు మనకు అసలు డిటాచ్ చేసినట్టు తెలియదు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ మేడం, పర్ల్స్ లేకుండా వితౌట్ పర్ల్స్లో, డ్రాప్స్లో. దీంట్లో ఎమ్రాల్స్ ఎక్కువ యూజ్ చేసాము, ఓకే, విత్ పర్ల్స్ కూడా యూజ్ చేసాము. ఇది 3, 1, 2, 3 ప్లస్ చోకర్, 4 in 1. ఓకే. ఇది వచ్చేసి 23, 24 lakhs పడుతుంది. 23, 24. ఓకే. ఇది వచ్చేసి ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది, హైక్ అవుతుంది. కాబట్టి మేము ఏం చేసామంటే కొన్ని పీసెస్ మాత్రం ఇలా 14 క్యారెట్లో చేస్తాం. ఇది 14 క్యారెట్. యా, ఇది 14 క్యారెట్లో ఉంది మేడం. గోల్డ్ మాత్రం 14 క్యారెట్. ఓకే. ఇవన్నీ డైమండ్స్ మాత్రం రెగ్యులర్ డైమండ్సే. మేము ఓన్లీ EF VVS నంబర్ 1 కలర్ అండ్ క్లారిటీ మాత్రమే యూజ్ చేస్తాము. వీటికి వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ IGI సర్టిఫికేషన్ యా SGL సర్టిఫికేషన్ అనమాట. అవి రెండు మేము కంపల్సరీ, అంటే క్లయింట్ని బట్టి ఎవరికి ఏది కావాలంటే అది మేము ఇచ్చేస్తాం. ఓకే. నాకు ఇది కూడా మోడల్ చాలా బాగుందండి. యా మేడం, యా డిఫరెంట్గా ఉంటుంది. చూడ్డానికి ఇట్లా ఉంది కానీ మీకు తీస్తే మాత్రం చాలా లైట్ వెయిట్ అయితే ఉందండి. లైట్ వెయిట్లో వచ్చింది మేడం. ఇందులో యూజ్ చేసిన గోల్డ్ వచ్చేసి మనకి ఓన్లీ 56 grams. 56 grams. యా, 56 grams. ఇది నెక్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అవునవును, ఇది ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది. యా, సరిపోతుంది. దీనికి హ్యాంగింగ్స్ అలా తీసుకుంటే మనకి ఇదే సేమ్ కలర్ కాంబినేషన్లో హ్యాంగింగ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సేమ్ ఇది కూడా అదే 14 క్యారెట్లు విత్ రోజ్ గోల్డ్ పాలిష్ ఇచ్చాము. ఓకే. ఇది జస్ట్ పాలిష్ మాత్రమే, ఎందుకంటే ఈ రోజ్ గోల్డ్ పాలిష్ ఇప్పుడు బాగా ట్రెండ్ మేడం. ఇలాంటి యూనిక్ అంటే ఫ్యాన్సీ డిజైన్లో మేము రోజ్ గోల్డ్ యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి 5 in 1 హారం. ఓ 5. యాజ్టీస్గా ఇలా హారంలా వేసుకోవచ్చు, ప్లస్ ఇలా నెక్లెస్లా వేసుకోవచ్చు. ఇక్కడ డిటాచబుల్ ఆప్షన్ ఇచ్చాం. ఓకే. చూస్తున్నారా మూమెంట్? ఇది ఓన్లీ నెక్లెస్లా వేసుకోవచ్చు, ఓకే, హారంలా వేసుకోవచ్చు. పెండెంట్ కూడా డిటాచబుల్. పెండెంట్ తీసినాక కూడా ఓన్లీ ఈ పార్ట్ యూ షేప్ వేసుకోవచ్చు. అవును, అప్పుడు సింగిల్గా ఉన్నట్టు ఉంటుంది మొత్తం. అందుకని, ఎందుకంటే ఎవ్రీ టైం ఒకటే హారంలా వేసుకోలేం కదా, అందుకని ఇలా 5 in 1 అనమాట. పైగా ఇది చాలా తక్కువ, మీకు 14-15 lakhsలో వచ్చేస్తుంది. 10 క్యారెట్స్ డైమండ్ ఉంది మేడం. ఓకే. ఇది మైక్రో సెట్టింగ్లో చేసాం. ఓకే. పైగా ఈ స్టోన్స్ కూడా మనకు స్టోన్ చేంజబుల్స్ అనమాట. ఓకే. రెడ్లో పెట్టుకోవచ్చు అండ్ గ్రీన్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా రోజ్ గోల్డ్ పాలిష్ ఇచ్చాము దీనికి కూడా. ఓకే. మీకు అది కనిపిస్తుండొచ్చు వేరియేషన్. అవును, తెలుసు. వాటికి వీటికి అంటే దగ్గర చూస్తే మాత్రం బాగా తెలుస్తుంది. యా, ఇవన్నీ సింగిల్ డైమండ్సే మేడం. కాకపోతే ఆ సెట్టింగ్ వల్ల మనకి పెద్ద డైమండ్స్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే. కానీ ప్రతి ఒక్క పెటల్లో సింగిల్ డైమండ్సే యూజ్ చేస్తాం. ఓకే. ఇది రెగ్యులర్గా ఉండే పాలిష్ ప్లస్ రెగ్యులర్ నెక్లెస్ అనమాట ఇది. ఓకే. ఇది వచ్చేసి ఎంబ్రాయిల్స్ ఎక్కువ యూజ్ చేసి డిఫరెంట్ పీస్ అనమాట. అలా నెక్ కని కాదు, అలా హారం అని కాదు, నెక్ ఓన్లీ 1 piece ఎనఫ్ లాగా 3/4 వస్తుంది మనకి. బాగుంది, చాలా బాగుంది. ఇది చూసారా, నెక్లెస్లో డిటాచబుల్. అంటే ఇందాక నేను చౌకర్లో చూపించాను కదా, అలా కాకుండా నెక్లెస్లో పై పార్ట్ యూజ్ చేసుకోవచ్చు, కింది పార్ట్ యూజ్ చేసుకోవచ్చు, పెండెంట్ విడిగా వేసుకోవచ్చు. ఓకే. ప్రతిదానికి ఈ 2 chains ఇచ్చాము మేము. ఇలా చూడడం నేనైతే ఫస్ట్ టైం అనుకుంటే, ఎందుకంటే ఇది విడిగా తీసినప్పుడు మళ్ళీ మనము డోరీతో పెట్టుకుంటే సెట్ అవ్వకపోవచ్చు. అందుకే చైన్ ఉంటే ఆ అపీరెన్స్ బాగుంటుంది. అవునవును. ఈ చైన్ కూడా పెద్ద వెయిట్ ఏమి ఉండదు మేడం, బాగుంటుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది కూడా సేమ్ అలాగే. ఓకే. ఇది వచ్చేసి 15 lakhs పడుతుంది, బట్ వర్తబుల్ మేడం. అంటే ఇది విడిగా వేసుకోవచ్చు, ఇది విడిగా వేసుకోవచ్చు పెండెంట్, కానీ వేసుకుంటే మాత్రం అవసరం ఉంటుంది, చాలా బాగుంటుంది. నైస్.
మీకు ఏదైనా పిక్ ఏదైనా ఒక పీస్ నేను వేసుకొని చూపిస్తాను. ఓకే. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో. డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్, శారీస్ కూడా ఫ్యాన్సీ శారీస్కి వేసుకోవచ్చు. ఓన్లీ 4 క్యారెట్స్ మేడం. ఓన్లీ 4 క్యారెట్స్. యా. ఇంకా స్టార్టింగ్లో చిన్న అంటే సింపుల్గా వేసుకుంటారు కదా పిల్లలు వేసుకోవడానికి, అట్లా కూడా ఉన్నాయండి? యా మేడం, మా దగ్గర 2 క్యారెట్స్ నుండి స్టార్టింగ్ ఉంటాయి. బడ్జెట్ వచ్చేసి 3 lakhs నుండి మీకు అన్ని రేంజ్ వరకు ఉంటాయి. స్టార్టింగ్ వచ్చేసి 3 lakhs నుండి. అవి ఒకసారి తర్వాత చూద్దాం. యా డెఫినెట్లీ. ఇది కూడా ఇది ఓన్లీ 6.5 క్యారెట్స్ మేడం. ఓకే. అంటే దేనికది సపరేట్గా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఏది ఒకటి సేమ్ ఉందన్న నార్మల్గానే డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. ఇలా ఎగ్జిబిషన్స్ అంటే కొంచెం ఎక్కువ డిఫరెంట్ కలెక్షన్ చేస్తాం. కానీ కొంచెం స్టఫ్ అనేది కొంచెం యూనిక్ కలెక్షన్స్ ఎంతవరకు తేవాలో అంతనే తెస్తాం. అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ ఇంకా కొన్ని ఉన్నాయి. స్టోర్కి వస్తే ఇంకా చాలా ఉంటాయి, చాలా చూడొచ్చు. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మీకు. ఇది కూడా దీంట్లో వచ్చేసి మేము రూబీ స్టోన్ పెట్టాము, ఎందుకంటే అన్నీ గ్రీన్ పెట్టాము కదా అని రూబీ స్టోన్ పెట్టాము. మీరు కావాలంటే గ్రీన్లో కూడా మార్చుకోవచ్చు. ఇది కూడా చూసారు కదండి, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇంకా ఇది ఎగ్జిబిషన్ కాబట్టి చాలా కొన్ని పెట్టారు, రేర్ ఐటమ్స్. ఇంకా మీ స్టోర్కి వెళ్తే మాత్రం ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఇటాలియన్ చైన్స్, బ్లాక్ డైమండ్ చైన్స్. ఓకే. ఇటాలియన్ చైన్స్ అంటే పెండెంట్ వేసుకోవచ్చు, వితౌట్ పెండెంట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. ఇవి వచ్చేసి విక్టోరియన్ పెండెంట్స్ మేడం. చూడండి, అసలు ఇది వేసుకుంటే అంటే బీడ్స్ అనేది అల్లకం మీ ఇష్టం. ఏ కాంబినేషన్లో అల్లించామన్నా మేము అల్లిచ్చేస్తామన్నమాట. ఓకే. ఎన్ని రోస్ కంటే అన్ని రోస్. ఇది చూడండి, వినాయకుడు అసలు ఎంత బాగుంది. ఆ వర్క్మెన్షిప్ చూడండి అసలు. విక్టోరియన్లో ఇది 3/4 హారం మేడం. ఓకే. చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఫ్లాట్ కట్ పోల్కి స్టడ్స్, చాలా బాగుంటాయి. ఇది షార్ట్ నెక్లెస్. ఓకే. ఈ స్టడ్స్ అనేటివి పెండెంట్కి యూజ్ చేసుకోవచ్చు, నెక్లెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బాగా ఎక్కువ మూమెంట్ ఇది విక్టోరియన్. యా. ఇవి వచ్చేసి డైమండ్ బ్యాంగిల్స్. ఇది ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్ లాగా అనమాట. ఇవి వచ్చేసి క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, అంటే ఇంకా తరతరాలు అలా ఉండిపోతాయి అన్నమాట. ఇంకా జనరేషన్ అట్లా. జనరల్గా అయితే స్క్రూ ఉంటాయి, బట్ దీనికి స్క్రూ మేము ఇవ్వలేదు. ఎందుకంటే సాలిడ్ ఉంది కాబట్టి కొంచెం 2 సైజ్కి మనం మూవ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ హ్యాంగింగ్స్ మేడం. లైట్ వెయిట్ నెక్లెసెస్ పైకి ఇవి హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి డైలీ వేర్ స్టడ్స్ బాగున్నాయి, సింపుల్గా చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు. యా. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ ఫింగర్ రింగ్స్. ఓకే. చాలా బాగుంటుంది అసలు. బాగుంది. ఇట్లా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మేడం. ఇందులో కనుక మీకు ఏదైనా నచ్చితే మేము ఇయర్ రింగ్స్ కూడా చేసిస్తాం. ఓకే. ఇయర్ రింగ్స్ కూడా. యా. చూడండి మేడం, ఓన్లీ 1.5 క్యారెట్లో. ఈ 1.5 క్యారెట్ అండి. ఈ ఫాలో అవుతుంది కదా, ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇంత తక్కువ క్యారెటేజ్ ఇంత లైట్ వెయిట్లో అని మనకు అసలు తెలీదు. ఓకే. ఇది కూడా ఎమ్రాల్స్ కాంబినేషన్లో కాంబినేషన్. యా, చోకర్ ప్యాటర్న్. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మేడం, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది కూడా చూడండి, సైడ్ పెండెంట్స్ ఇచ్చి ఎమ్రాల్డ్ మీద డైమండ్ వర్క్ ఇచ్చాము. ఓకే. బాగుందండి మోడల్, కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి ఎమ్రాల్డ్ పైన ఇలా వస్తాయి హ్యాంగింగ్స్. ఓకే. చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి, ఫుల్ డైమండ్స్ ఇచ్చి కింద డ్రాప్ మాత్రం మేము రూబీలో ఇచ్చాము. ఓకే. మీరు కావాలంటే గ్రీన్కి మార్చుకోవచ్చు, లేదంటే రూబీలో అలాగే పెట్టుకోవచ్చు. ఓకే. మీ ఇష్టం. ఇది విత్ హ్యాంగింగ్స్ 5.5 lakhs అవుతుంది మేడం. 5.5 lakhs.
lakhs. Okay. 5.5 lakhs అవుతుంది. విత్ హ్యాంగింగ్స్తో కదా? విత్ హ్యాంగింగ్స్తో 5.5. ఇది కూడా సేమ్ యాజ్ పీస్ విత్ ఇయర్ రింగ్స్తో మీకు 5.5 అలా అవుతుంది. ఓకే. మీరు చెప్పే వరకు తెలీదు మేడం ఇంత తక్కువ క్యారెట్ ఉంటుందండి. ఓకే. ఇంత లైట్ వెయిట్ గోల్డ్ ఉందని. ఇది కూడా సేమ్ రూబీస్లో చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో ఇచ్చారు మేడం. ఓకే. ఈ డార్క్ రూబీ ఈ గ్రీన్ కాంబినేషన్లో రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకే. 2.4 క్యారెట్స్ మేడం. 2.4 క్యారెట్స్. యా విత్ ఇయర్ రింగ్స్ మీకు ఇది 4 lakhsలో వచ్చేస్తుంది. బాగున్నాయండి. మీరు లైట్ ఇలా సింపుల్గా కూడా. యా స్టార్టింగ్ రేంజ్ ఇది మేడం. ఓకే. మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీరు ఎంత వరకైనా తీసుకోవచ్చు. ఓకే. బ్రైడల్ కలెక్షన్ వెడ్డింగ్ పర్పస్కి కూడా చాలా మోడల్స్ ఉంటాయి మా దగ్గర. ఓకే. ఓకే. మీనయ్ గారి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టోర్కి విజిట్ చేయండి. మాది కావూరి హిల్స్లో మాదాపూర్. నెక్స్ట్ మంత్ షోరూమ్ లాంచింగ్ ఉంది. డెఫినెట్లీ మీ అందరూ విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారు కదా కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మహి. అంతవరకు బాయ్.